రకరకాలుగా ఉన్నది మాస్టర్. హాయ్ ఫ్రెండ్స్, ఈటింగ్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ మన గణేష్ కూడా, సెకండ్ శివాజీ కూడా, థర్డ్ మనకు అంత పెద్ద టాస్క్ ఉండదులే. ఇంక పోతే ఫోర్త్ మా చరణ్ బామ్మర్ది వచ్చాడు. ఫిఫ్త్ ఎవరు వచ్చారు మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటది. ఎవరో కాదు మన బిట్టు కూడా. వీళ్ళు ఏం టాస్క్లు ఇస్తారని భయపడి తుప్పల్లో తిరుగుతున్నాడు. మా ఇద్దరు టాస్క్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వాడు ఏ తుప్పల్లో దాక్కున్నా సరే తీసుకొచ్చేస్తాం. నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే 2 నిమ్మకాయలు రాసం తాగమన్నారు. నిమ్మకాయ అయితే పుల్లగా ఉంటుంది, కొంచెం పంచదార తింటాను రా అన్నాను. నిమ్మకాయ ఏం తినొద్దులే కానీ 2 మిరపకాయలు తినే అన్నారు. ఇంకేం చేస్తాం, సైలెంట్ గా నోరు తెరిచి పిండుకొని రా అనేసి నోట్లో పిండండి రా అయ్యా అంటే వీళ్ళు ముక్కులో పిండుతున్నారు. అది ఆ కన్నాల్లోంచి ఎక్కడెక్కడికో వెళ్తుందా. వచ్చిందే చాయిస్ కదా అని బలంపూర్తిగా పిండేశాడు. నేను కూడా మింగేద్దాం అనుకున్నాను కానీ అది ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. వీళ్ళిద్దరి పైన మాత్రం రివెంజ్ ఖచ్చితంగా తీర్చుకోవాలి. నాకు నిమ్మకాయలతోనే ఆపేశారు, కానీ మా చరణ్ కూడా మాత్రం నిమ్మకాయతో పాటు ఒక మిరపకాయ కూడా ఇచ్చారు. వాడికి మిరపకాయలు కనబడుతుంది లేక అమ్మాయిలు కనబడుతుంది అర్థం కావట్లేదు. ఎందుకంటే దానికి ముద్దులు పెడుతూ దాని వైపు చూస్తూ సిగ్గుపడుతున్నాడు. కాసేపు తర్వాత తినడం స్టార్ట్ చేశాడు. వాడు తింటుంటే అదో రకమైన సౌండ్లు వచ్చి ఫుల్గా నవ్వుకున్నాం. 1 నిమిషం వరకు బాగానే ఉన్నాడు. తర్వాత కుర్రోడికి మండుతున్నట్టు ఉన్నది. మొక్కలో ఎక్స్ప్రెషన్లు అన్ని మారిపోయాయి. మా ఇద్దరు టాస్క్లు అయితే కంప్లీట్ అయిపోయి బిట్టు కూడా టాస్క్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేసేయండి.